చూస్తున్నట్టు డ్యూక్ 125 యొక్క 1 సంవత్సరం నుంచి వాడుతున్నటువంటి రివ్యూని అయితే ఓనర్షిప్ రివ్యూని అయితే ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి 2023లో ఉన్న మోడల్ కూడా 2022 ఉన్న మోడల్ రెండింటి కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్ డిజైన్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్దగా చేంజ్ అయితే ఏం లేవు. కాకపోతే ఇప్పుడు 23 మోడల్ అయితే E20 పెట్రోల్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇంజన్. ఆ ఒక్క చేంజ్ తప్పించి అయితే వేరే చేంజెస్ అయితే ఏం లేదు. స్పెక్స్ కానీ డిజైన్ కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ మొత్తం సేమ్ ఒకలాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ప్రస్తుతానికి ఎవరన్నా KTM డ్యూక్ 125 కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మేము పెడుతూ ఉంటాను కాబట్టి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇది KTM డ్యూక్ 125 2022 మోడల్. ఇప్పుడు ఉన్న జనరేషన్ 23 మోడల్కి దీనికి పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. ఇది BS6 కంప్లైంట్ ఇంజన్తోనే వస్తుంది. ఇప్పుడు వచ్చి డ్యూక్ 125 BS6 కంప్లైంట్ అండ్ OBD2 కంప్లైంట్ అయితే E20కి సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి ఇంజన్స్ రెండింటిలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్ డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ బైక్ ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 124.7cc సింగిల్ సిలిండర్ 4 valves 4 stroke BS6 కంప్లైంట్ ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ అయితే వస్తుంది. KTM నుండి 125 సెగ్మెంట్లో బెస్ట్ ఇంజన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది 14.5 PS పవర్ని 9250 RPM వద్ద అండ్ 21 Nm టార్క్ని 8000 RPM వద్ద అయితే రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది లిక్విడ్ కూల్ ఇంజన్తో వస్తుంది కాబట్టి ఇక్కడ రేడియేటర్ ఏంటంటే అమర్చారు. ఈ రేడియేటర్ నుంచి అయితే కూలింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేసి ఇంజన్ అనేది కూల్ అయితే అవుతుంది. ఈ కూలెంట్ అనేది నాబ్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి అయితే కూలెంట్ అయితే మన ఇంట్లో ఫిల్ చేసుకోవాలి. మీరైతే ఒకసారి చూడవచ్చు. దీని ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 43 mm అప్ సైడ్ డౌన్ WP ఫోక్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా దీని బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్లో 300 mm పెద్ద డిస్క్ బ్రేక్ని అయితే అమర్చారు. ఇది సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది ఒకసారి మీద. ఇంకా దీని బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 10 స్టెప్ అడ్జస్టబుల్ WP మోనోషాక్ సస్పెన్షన్ అయితే అమర్చారు ఫ్రెండ్స్. ఇది చూడడానికి వైట్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఇలా ఉంటుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయవచ్చు. ఇంకా దీని బ్యాక్ బ్రేక్ వచ్చేసి 230 mm డిస్క్ బ్రేక్ సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సింగిల్ క్యాలిపర్తో అయితే వస్తుంది. ఇంకా దీనికి వెనకాల ABS రింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీని చాసిస్ అయితే స్ప్లిట్ ట్రైలర్ చాసిస్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే బ్లాక్ అండ్ ఆరెంజ్ ట్రీట్మెంట్లో చాలా బాగుంటుంది. దీని వీల్స్ అండ్ టైర్స్ విషయానికి వస్తే మాత్రం దీని ఫ్రంట్లో 110/70 సెక్షన్ 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా దీని రియర్ టైర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 150/60 సెక్షన్ 17 ఇంచ్ అలాయ్ వీల్ టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా రేడియల్ టైర్లే. చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రేడియల్ టైర్లో ఇవ్వడం అనేది చాలా మంచి విషయము. దీని రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని లెంత్ వచ్చేసి అయితే 1993 mm ఉంటుంది. ఇంకా దీని విడ్త్ వచ్చేసి అయితే 789 mm అయితే ఉంటుంది. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మీరు గతుకు రోడ్లో వెళ్ళినా లేకుంటే ఏదైనా గుంటలను రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా కింద తగ్గుతుంది. జాగ్రత్తగా చూసుకుని అయితే మీరు నడుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా దీని సీట్ హైట్ వచ్చేసి అయితే 818 mm అయితే ఉన్నది ఫ్రెండ్స్. మినిమం 5.6 హైట్ ఉన్న వాళ్ళు అయితే దీని అయితే కంఫర్ట్గా అయితే డ్రైవ్ చేయగలరు ఫ్రెండ్స్. ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అయితే 13.5 లీటర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే వైట్ కలర్లో అండ్ ఆరెంజ్ గ్లాసీ ట్రీట్మెంట్లో అయితే చాలా బాగుంది. కలర్ఫుల్గా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం దీని ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అయితే డిజిటల్ గేర్ ఇండికేటర్ ఉంటుంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఉంటుంది, డిజిటల్ ఇంజన్ టెంపరేచర్ ఉంటుంది, డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది, ఇంకా డిజిటల్ టాకోమీటర్ ఉంటుంది, ఇంకా డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఇంకా ఫ్యూయల్ రేంజ్ ఉంటుంది, ఇంకా ట్రిప్ A ట్రిప్ B కూడా డిజిటల్ అనే ఉంటుంది, ఇంకా హై బీమ్ ఇండికేటర్ ఉంటుంది, న్యూట్రల్ ఇండికేషన్ ఉంటుంది, మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఉంటుంది, ఇంకా డిజిటల్ ABS ఇండికేటర్ ఉంటుంది, ఇంకా లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, ఇంకా డిజిటల్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి సైడ్కి అయితే ఒక 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం దాని నుంచి అయితే ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు
ఫ్రెండ్స్ హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ బటన్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ క్లచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇంకా టర్న్ ఇండికేటర్ స్విచ్ ఒకటి, ఇంకా దాని కింద వచ్చేసి హార్న్ స్విచ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. వీటికి పక్కన లైట్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడడానికి అయితే అట్రాక్టివ్గా చాలా బాగుంది. ఇంకా మనం హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం రెడ్ కలర్లో మనకి ఇంజన్ క్యూల్ స్విచ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా దాని కింద మనం చూసుకున్నట్లయితే మాత్రం స్టార్టింగ్ బటన్ ఒకటి మనకి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా దీని ఫ్రంట్ సెక్షన్లో హెడ్ లైట్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి సైడ్కి డిఆర్ఎల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది హాలోజన్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ హెడ్ లైట్ అనేది. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీని టైల్ ల్యాంప్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్న ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఇలా ఉంటుంది, చాలా యూనిక్ లుక్లో ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకా దీని టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీలోనే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా దీని ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం 4 ఇండికేటర్లు కూడా ఎల్ఈడీతోనే అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో కూడా హెడ్ లైట్ ఎల్ఈడీ ఇస్తే నాకు చాలా బాగుంది అనిపించింది. ఇంకా దీని సీట్ విషయానికి వస్తే మాత్రం రైడర్కి అయితే చాలా వెడల్పైన సీట్ ఇచ్చారు. పిలియన్కి అయితే చాలా చిన్న సీట్ ఇచ్చారు ఫ్రెండ్స్. పిలియన్ రైడర్కి అయితే కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది అంత కుషనీకి కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకా దీని బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి గ్రాబ్ వీల్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ పట్టుకోవడానికి కూడా గ్రిప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ వెడల్పుగా. రైడర్ ఫుట్ రెస్ట్స్ అండ్ పిలియన్ రైడర్ ఫుట్ రెస్ట్స్ అండ్ శారీ గార్డ్ కూడా ఎక్కడ మిస్ చేయలేదు ఫ్రెండ్స్. ఒకసారి దీని ఎగ్జాస్ట్ సౌండ్ అనేది మనం ఇందాము ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇది మనకి 3 కలర్స్లో అయితే మనకి అవైలబుల్లో ఉంది. ఒకటి ఎలక్ట్రానిక్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్, అండ్ కొత్తగా అయితే 23లో బ్లూ కలర్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే ఇది రివ్యూ. ఒకసారి దీన్ని టెస్ట్ రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను KTM డ్యూక్ 125 టెస్ట్ రైడ్ చేయడానికి అయితే టెస్ట్ రైడ్ చేసి కొంచెం దూరం అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా నేను హైవే మీదకి అయితే వచ్చాను. నేను బైక్ మీద రైడ్ చేస్తుంటే మాత్రం నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిందంటే ఇనిషియల్ పికప్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే నేను నోటీస్ చేశాను. ఇంకా ఇంజన్ రిఫైర్మెంట్ అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నది. 1 సంవత్సరం నుంచి వాడిన అయినా కూడా ఇంజన్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ అండ్ అబ్నార్మల్ నాయిస్ అయితే నేనైతే ఏమీ నోటీస్ చేయలేదు. ఇది 60 నుంచి 70 స్పీడ్ అందుకున్నాకనే పికప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 100 వరకు రీచ్ అయినప్పుడు కూడా హ్యాండిల్ నుంచి కానీ ఫుట్ రెస్ట్ నుంచి కానీ ఎలాంటి వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇంకా క్లచ్ అయితే అంత స్మూత్గా ఉందని చెప్పలేను, మరి అంత హార్డ్గా ఉందని చెప్పలేను, మీడియంగా అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా దీని క్లచ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు అయితే గేర్స్ మార్చేటప్పుడు క్లచ్ పట్టుకున్నప్పుడు అయితే కొద్దిగా మనకి క్లచ్ ఇట్లా మూసి వదులుతూ ఉంటాం కదా, సిటీ రైడ్లో ఊకే గేర్ మార్చే సమయంలో అయితే కొంచెం వేలకైతే నొప్పి ఉంటుందని దీని ఓనర్ అయితే మనకి చెప్పాడు. ఇప్పుడు నాకు కూడా కొంచెం అలానే అనిపిస్తున్నది. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్గానే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. గేర్స్ వేసేటప్పుడు తీసేటప్పుడు కానీ గేర్ సైడ్ నుంచి అయితే ఎలాంటి ల్యాగులు కానీ అలాంటివి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. గేర్స్ అయితే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. సీట్ అండ్ హ్యాండ్లింగ్ కంఫర్ట్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా రైడర్కి అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పిలియన్ రైడర్ కంఫర్ట్ చూసుకుంటే మాత్రం కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే కూర్చోవచ్చు, కొంచెం మామూలుగా హెవీ పర్సన్స్ అయితే అసలు కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న సీట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే డిఫరెంట్ రోడ్ కండిషన్లో అయితే నేను డ్రైవ్ చేశాను. ఫ్రంట్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ అండ్ బ్యాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా మనం టైర్స్ అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే మాత్రం టైర్స్లో ముందుల వెనకాల కూడా చాలా వెడల్పైన పెద్ద టైర్లు ఇచ్చారు, రేడియల్ టైర్లు ఇచ్చారు కాబట్టి రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా రోడ్ కార్నరింగ్ చేసేటప్పుడు కూడా దీని స్టెబిలిటీ కూడా బాగుంది. అంటే నేనైతే జనరల్గా చేస్తారు కదా కార్నింగ్స్, ఆ కార్నింగ్స్లో అయితే నేనైతే నోటీస్ చేశాను ఈ పాయింట్ని. ఇంకా బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి స్టెబిలిటీ పరంగా అయితే కొంచెం బాగానే ఉంది. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీలో అయితే మనం 5కి 5.5 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తం మెటల్ బాడీతో ఉంది కాబట్టి. అండ్ ఫ్రంట్ ట్యాంక్ వరకు అయితే మెటల్, ఇంకా బ్యాక్ సైడ్ వాటి ప్లాస్టిక్ ఫైబర్తో చేశారు. కానీ బిల్డ్ క్వాలిటీ అయితే ఓవరాల్గా అయితే చాలా బాగుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ ఇచ్చారు కాబట్టి మీరు నాన్ స్టాప్గా అయితే ఈజీగా 300 నుంచి 400 కిలోమీటర్స్ వరకు అయితే ఫ్రీగా రైడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ KTM డ్యూక్ యొక్క
నా బైక్ యొక్క ఎక్స్పీరియన్స్. ఇంకా నేను డిఫరెంట్ రోడ్ కండిషన్లో కూడా దీని అయితే డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంజన్ కూడా చాలా స్మూత్గానే రన్ అవుతుంది. కానీ ఇనిషియల్ పికప్ అయితే కొంచెం తక్కువగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బైక్ కొనాలనుకుంటే మాత్రం 125 సీసీలో కొనవచ్చా అన్న అని నన్ను సజెస్ట్ చేస్తే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను కొనమని. ఎందుకంటే ఇది వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే కాదు. లేదు నాకు కేటీఎం అంటే ఇష్టం, 125 సీసీలోనే కావాలి, కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, మైలేజ్ కొంచెం డీసెంట్గా ఉండాలనుకునే వారికి అయితే ఈ బైక్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటే మాత్రం డబ్బులు సమస్య కాదనుకుంటే మాత్రం ఈ బైక్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గరలో ఉన్నటువంటి కేటీఎం షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి కంఫర్ట్గా ఉందో లేదో చూసుకొని హ్యాపీగా అయితే పర్చేస్ చేయండి. సరిగా రివ్యూ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రోన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రెండ్స్ అందులో ఉన్న ప్రతి ఒక్క కూడా అన్ని ప్లస్ పాయింట్లే ఫ్రెండ్స్. 125 సెగ్మెంట్కి మోర్ దెన్ ఎఫ్ అనమాట. ఫ్రంట్ యూఎస్డి ఫోక్స్ కానీ, బ్యాక్ స్టాండ్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ కానీ, ఇంకా చాలా వెడల్పాటి టైర్లు కానీ, ఇంకా దాని యొక్క డిజైన్ కానీ, దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్లస్ పాయింట్సే. ఇంకా దాని మైనస్ పాయింట్స్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు బాగా పెద్దగా కాన్ అనిపించిన విషయం ఏంటంటే ఫ్రంట్ ఎల్ఈడి ఫ్రంట్ హెడ్ లైట్ ఉంది కదా, అది కూడా ఎల్ఈడీసే బాగుండు అనిపించింది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఇనిషియల్ పికప్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అయితే నేను చాలా ఇదొకటి బాగా నోటీస్ చేసాను ఈ పాయింట్ అనేది. కానీ ఇనిషియల్ పికప్ అయితే చాలా తక్కువ ఉన్నది. ఒక 60-70 వెళ్ళినాకనే బైక్ అనేది పికప్ అనేది చాలా బాగా అందుకుంటుంది తప్పించి ఇనిషియల్ పికప్ అయితే అసలు లేదు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే దీని యొక్క కాస్ట్ 125 సెగ్మెంట్ 2 లక్షల, ప్రస్తుతానికైతే 2,15,000 అయితే ఉన్నది ఫ్రెండ్స్. 2,15,000 పెట్టి మనం 125 తీసుకునే బదులు ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి, వాటిని అయితే మనం ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 125 cc బైక్ అయినా కూడా మోర్ పవర్ అండ్ మోర్ టార్క్ అయితే ఈ బైక్ యొక్క డిఓహెచ్సి ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే బిల్డ్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కేటీఎం కంపెనీ వాళ్ళు. దానికోసమే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఓనరు ఆయన ఎక్స్పీరియన్స్ని ఆయన మాటలోనే విందాము ఫ్రెండ్స్. ఓనర్ కూడా మన పక్కనే ఉన్నారు. ఇప్పుడు అతని ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం అయితే కనుక్కుందాము. హాయ్ బ్రో. హౌ ఆర్ యూ? గుడ్ బ్రో. ఇప్పుడు ఈ బైక్ మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఈ బైక్ వాడకొట్టి 1.5 ఇయర్స్ అవుతుంది. 1.5 ఇయర్స్. దీని ప్రాసెసింగ్ కాన్స్ అంటే మీకు నచ్చినాయి ఏంటో ఒకసారి షేర్ చేయండి మా వాళ్ళు. నాకు నచ్చినవి దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ వచ్చేసి బ్రేకింగ్ సూపర్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆల్సో చాలా బాగుంటుంది. అండ్ పికప్ ఆల్సో చాలా కండిషన్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బ్రో. ఓకే. మీరు ఈ అంత కాస్ట్ పెట్టి దాదాపు మీరు తీసుకున్నప్పుడు 2,06,000 అయింది కదా, అంత కాస్ట్ పెట్టి మీరు ఓన్లీ 125 సెగ్మెంట్లో తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 125 ప్రిఫర్ చేయడానికి లుక్లో బాగుంటుంది అండ్ మైలేజ్ కోసం చూసి తీసుకున్నాను. బికాస్ అందులో కేటీఎం బ్రాండ్ కాబట్టి నాకు అందులో కేటీఎం అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతో నేను తీసుకున్నాను. సో మన మెయింటెనెన్స్ కూడా యూజ్ అవుతుంది 125 పార్ట్స్లో నేను తీసుకున్నాను. ఓకే. మీకు మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది యాక్చువల్గా? మెయింటెనెన్స్ వచ్చేసి ఎవ్రీ 3 monthస్కి ఒకసారి 3,500 ఎక్కువ. ఇంకా ఇందులో మీకు నచ్చినాయి ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఎల్ఈడీస్ వచ్చాయి, ఎల్ఈడీస్ ఎవ్రీ 500 కిలోమీటర్స్ సర్వీసింగ్ చేపిస్తూనే ఉన్నాను. చాలా చైన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ సీట్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది సెకండ్ పర్సన్స్. అంత మించింది ఓకే. మీకు ఆ ప్రైస్కి మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మీకు అనిపించింది బైక్ అనేది? వాల్యూ ఫర్ మనీ అని ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఎం అంటే ఇష్టం ఉంటే ఈ బండి ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. లేదా ఇదే ప్రైస్లో చాలా బండ్స్ చాలా ఉంటాయి ఈ ప్రైస్లో, అవి తీసుకోమని చెప్తాను. బట్ వాళ్ళకి కేటీఎం అనేది ఇష్టం ఉంటే మాత్రం ఈ బండి ప్రిఫర్ చేయమంట. బికాస్ మైలేజ్ ఇస్తుంది అండ్ పికప్ 125 అనే ఫీలింగ్ నీకు ఎప్పుడు రాదు. అంత పికప్ ఉంటుంది. మినిమం 100 అబోవ్ బైక్ అయితే వెళ్తుంది. యాక్చువల్గా పవర్ అండ్ టార్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఈ బైక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 125 అయినా కూడా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి F-150లో ఎలాంటి అయితే పవర్ ఉందో, ఎలాంటి టార్క్ అయితే ఉందో ఈ బైక్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మినిమం. ఓకే. మైలేజ్ అయితే మీకు ఎలా ఉంది? మైలేజ్ అయితే అప్రాక్సిమేట్లీ సిటీలో అయితే నేను టెస్ట్ చేస్తే సిటీలో 38-40 వచ్చింది.
బట్ హైవేస్లో మాత్రం 48 రీచ్ అయింది. చాలాసార్లు చెక్ చేశాను నేను. సో 48 అయితే మనం వేసుకోవచ్చు ఎస్టిమేషన్. ఇక సిటీస్లో మాత్రం 38 అంత నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయదు మైలేజ్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఓనర్షిప్ రివ్యూ అనేది. ఈ వీడియో మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం 500 సబ్స్క్రైబ్ అయితే మనదైతే రీచ్ అయ్యాము. కొంచెం నేను అనుకున్న గోల్ని అయితే రీచ్ అయ్యాము. నేను మీకు ఎలాంటి అయితే ఒక ఉద్దేశం ఇచ్చానో దానికైతే నేను కంపల్సరీగా కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కింద మన సోషల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే వాళ్ళలో కూడా ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే KTM డ్యూక్ 125 అయితే రివ్యూ. దీనికి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మోడల్కి అయితే చేంజెస్ అయితే ఏం లేదు. దానికి పూర్తిగా మీరు డిపెండ్ అయ్యి, ఒకవేళ మీరు ఈ బైక్ మీరు కొనాలనుకుంటే మాత్రం ఓన్లీ మాకు స్టైలిష్గా లుక్స్ పరంగా మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఈ బైక్ అయితే తీసుకోండి. లేదు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే మనం అయితే ప్రిఫరెన్స్ అయితే చేయొద్దు. కానీ KTM బ్రాండ్ నాకు నచ్చుద్ది ఖచ్చితంగా. బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం మనమైతే కాంప్రమైజ్ అయ్యే విషయం అయితే లేదు. ఇందులో అయితే యాక్చువల్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను కదా, అందులో మీకు అయితే ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.